ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంతో సరిహద్దులు పంచుకుని ఉండటంతో ఇటు తెలుగు అటు తమిళ భిన్న సంస్కృతులు ఈ నియోజకవర్గంలో కనిపిస్తాయి. ఇక్కడ ప్రజలకు రాజకీయ చైతన్యం కూడా అధికంగా ఉంటుంది. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలు ఇక్కడ ఆసక్తికరంగా మారాయి. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. గతంలో కాంగ్రెస్ టీడీపీ ఇలా రెండు పార్టీలకు మంచి పట్టున్న ఈ నియోజకవర్గం ప్రస్తుతం వైసీపీ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. అయినా అక్కడక్కడ సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై సొంత పార్టీ నేతలతో పాటు ప్రత్యర్థి పార్టీల నుంచి అసమ్మతి స్వరం వినిపిస్తోంది. ఇక్కడ 2014-2019 ఎన్నికలలో విజయం సాధించిన కిలివేటి సంజీవయ్య 2024 ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తారా అని నియోజకవర్గంలో చర్చ జోరుగా సాగుతోంది. ఈ సమయంలో నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు ప్రత్యర్థి టీడీపీ పార్టీలా కనిపించడం లేదు. ఎందుకంటే వైసీపీలోని అసమ్మతి నేతలే ప్రత్యర్థులుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో సంజీవయ్య గతంలో తన గెలుపుకు కృషి చేసిన సొంత పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుని ముందుకు పోతారా లేక తన దారిన తాను చూసుకుంటారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం సూళ్లూరుపేట నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 1962వ సంవత్సరం నుండి ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతుండగా తొలిసారి మాత్రం జనరల్ స్థానంగా ఉన్న నియోజకవర్గం తర్వాత ఎస్సీ రిజర్వ్కు స్థానంగా మారింది. 1962 నుండి 2019 వరకు 13 సార్లు జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో 1962, 1983లలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలవగా మిగిలిన 11 సార్లు 5 దఫాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. తర్వాత 4 దఫాలు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక మిగిలిన 2 సార్లు 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున కిలివేటి సంజీవయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఇక్కడే టీడీపీ పార్టీ నుండి పరస వెంకటరత్నం 1994, 1999, 2009లలో ఎమ్మెల్యేగా విజయం సాధించి ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2014, 2019లలో వైసీపీ పార్టీ తరపున కిలివేటి వరుసగా 2 సార్లు గెలిచారు. మొత్తం మీద సూళ్లూరుపేట నియోజకవర్గంలో మొదట్లో కాంగ్రెస్ పార్టీ తన పట్టును కొనసాగించగా తర్వాత కాలంలో టీడీపీ పార్టీ తన జెండాను ఎగరవేసింది. ప్రస్తుతం వైసీపీ పార్టీ వరుసగా 2 దఫాలుగా విజయ ఢంకా మోగించి సార్వత్రిక ఎన్నికలకు సై అంటోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై 5,000 లోపు మెజారిటీతో గెలిచిన కిలివేటి సంజీవయ్య 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 60,000 పైచిలుకు ఓట్లతో గెలిచారు. ఇలా నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా తన పేరును లిఖించుకున్నారు. కానీ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కొంతమంది అసహనంగా ఉండటం, మరికొంతమంది ఇప్పటికే పార్టీ మారి టీడీపీలో చేరటం వంటి వ్యతిరేక సోపానాలు వీస్తున్న వైసీపీ పార్టీ మాత్రం కిలివేటి సంజీవయ్య ఇక్కడ నెగ్గుకొస్తారన్న ధీమాలో ఉన్నారు. ఓవైపు అధికార వైసీపీ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తుంటే సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీ పార్టీ తమ అభ్యర్థి నెలవల విజయశ్రీని ప్రకటించారు. గతంలో ఎంతో ఘన చరిత్ర కలిగిన టీడీపీ ఈసారి మహిళా అభ్యర్థిని ఎన్నుకుంది. ప్రస్తుతం టీడీపీ సీనియర్ నాయకురాలు పరసరత్నం, నెలవల సుబ్రహ్మణ్యం లాంటి వారు ఉన్న అధికార పార్టీకి చెందిన కిలివేటి సంజీవయ్యను రాబోయే ఎన్నికల్లో బలంగా ఢీకొట్టాలని చూస్తోంది. ఇలా సరైన అభ్యర్థిని పోటీకి దించాలని టీడీపీ యోచిస్తోంది. కిలివేటి సంజీవయ్య ఎమ్మెల్యేగా బరిలో నిలిచి హ్యాట్రిక్ కొడతారా? అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఉన్న అసమ్మతిని ఓట్ల రూపంగా మలుచుకొని టీడీపీ గట్టి అభ్యర్థిగా గెలిచి తిరిగి తన ప్రాబల్యాన్ని చాటుకుంటుందా అనేది వేచి చూడాలి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.